హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ వాయిస్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ సర్టిఫికేషన్ రెన్యువల్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ హియర్. గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ ఫార్మసీ కౌన్సిల్ టైప్ చేయండి. వెబ్సైట్ మనకు హోమ్ పేజ్ ఈ విధంగా పేరు ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ ఆన్లైన్ సర్వీసెస్ దీనిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని డైరెక్ట్గా గుంటూరుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో రెన్యువల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు రెన్యువల్స్. సో మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తుంది ఇక్కడ రెన్యువల్ గురించి. సో రెన్యువల్ చూద్దాం. రెన్యువల్ చేసే టైంలో సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో రెన్యువల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వాటి గురించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో వీటిని ఒకసారి చూడండి. సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో చెక్ లిస్ట్లో వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, దాన్ని కూడా చూడండి. ఒకసారి ఈ చెక్ లిస్ట్ని పూర్తిగా చదవండి స్టార్ట్ టు ఎండ్. సో రెన్యువల్ ప్రాసెస్లో ఏవైతే మనకు డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందో ఆన్లైన్లో, సో సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనే లిస్టింగ్ ఇక్కడ ఇచ్చారు. సో 1 by 1 మీరు చదవండి. ఫస్ట్ ఏపీ ఫార్మసీ సర్టిఫికేట్ ఉంది కదా, ముందు పీసీఐ ఏదైతే ఇష్యూ చేస్తుందో ఆ సర్టిఫికేట్ని టాప్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎడ్జెస్ ఇంక్లూడింగ్ ఎడ్జెస్ కార్నర్తో సహా వాళ్ళు కంప్లీట్గా కలర్ స్కానింగ్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎప్పుడైతే మనకు ఇష్యూ చేస్తున్నారో డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా సిగ్నేచర్స్ సంథింగ్ ఉంటాయి వాటిపైన, మనం ఏదైనా ఫార్మసీ స్టోర్ రన్ చేస్తుంటే సమ్ రికార్డింగ్స్ వాళ్ళ దగ్గర దానిపైన మెన్షన్ చేస్తుంటారు, డేట్ పీరియడ్ ఇలా. సో వాటంతా ఇంక్లూడ్ చేసినట్టు కాబట్టి వాళ్ళకి కూడా అది అవసరం అవుతుంది. సో దానికోసం కూడా వాళ్ళు దీన్ని అడుగుతున్నారు. బ్యాక్ సైడ్ పీసీఐ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్. సో దాని వాళ్ళు క్లియర్గా మెన్షన్ జరిగింది, ఎవరిదైతే ఉందో వాళ్ళు మాత్రమే మెన్షన్ చేయాలి. వేరే వాళ్ళు కాపీ చేసి మోడిఫికేషన్ చేసిన డాక్యుమెంట్స్ చేస్తే వాళ్ళు రిజెక్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ రెన్యువల్ పాస్బుక్. మనకు పీసీఐ రిజిస్ట్రేషన్తో పాటు రెన్యువల్ పాస్బుక్ కూడా ఉంటుంది. పాస్బుక్లో డీటెయిల్స్ ఉంటాయి మనకి, అడ్రస్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఇలా ఉంటాయి. సో దాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కావాలి. ఇవన్నీ మనకి ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ కాపీ, అది కూడా కలర్లో స్కాన్ కాపీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన కాన్వకేషన్ సర్టిఫికేట్స్ లైక్ బీఫామ్ కానీ డీఫామ్ కానీ ఎంఫామ్ కానీ ఏదైతే వాళ్ళు ఎలిజిబుల్ అయినారో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇక్కడ. యాజ్ వెల్ యాజ్ మీరు కానీ ఒకవేళ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే, సో సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీస్ ఆల్సో లైక్. సో ఆ విధంగా వర్క్ చేస్తున్నట్లయితే మీరు డాక్యుమెంటేషన్స్లో మీ అపాయింట్మెంట్ లెటర్ యాజ్ వెల్ యాజ్ మీ ఐడి కార్డ్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఐడి కార్డు మస్ట్ అని కాదు, జస్ట్ మన రెఫరెన్స్ కోసం పెట్టాల్సి వస్తుంది అంతే. అదే కాకుండా మనం డైరెక్ట్గా మెడికల్ షాప్స్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే, సో ఏ పీరియడ్ నుంచి వర్క్ చేస్తున్నామో ఆ పీరియడ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో మన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎవరో ఏమీ వర్క్ చేయట్లేదు ఖాళీగా ఉన్నారు అంటే, సో దానికి సపరేట్ ప్రొవిజన్ ఇచ్చారు. వాళ్ళు బాండ్ పేపర్ పైన లీగల్గా వెళ్ళేసి సంథింగ్ నోటీస్ లాగా రాసుకోవాల్సి వస్తుంది. అక్కడ వీళ్ళు ఇక్కడ క్లియర్గా అఫిడవిట్ అన్నారు, దాన్ని నోటరీ అఫిడవిట్ అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దాన్ని పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే వర్క్ చేయకుండా ఖాళీగా ఉన్నారో ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి వాళ్ళు దాన్ని ఈ విధంగా చూపించాల్సి వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ కింద పెట్టి చూపించాల్సి వస్తుంది. అలాగే మన కలర్ ఫోటో ఒకటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఇవన్నీ మెన్షన్ చేస్తారు. అలాగే మన సిగ్నేచర్ ఒకటి, క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫామ్ బై గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ విత్ సీల్. సో అది నేను చూపిస్తాను నెక్స్ట్ ఎలాగో. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్, ఇది కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ ఇలాంటిది నోట్ పెట్టాల్సి ఉంటుంది. సో 12th పాయింట్, ఇది ఎవరైతే పర్సన్స్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళ కోసం మెన్షన్ చేస్తుంది. సో ఇది మనకు అంతగా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ టు అప్లై ఆన్లైన్, ఈ జనరల్ నేను చూపిస్తాను లైవ్లో ఏ విధంగా చేయాలనేది. యూజర్ మాన్యువల్ ఫర్ రెన్యువల్
సో ఇది సెట్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. మనం ఏవే చేయాలో వాళ్ళని 1 by 1 ప్రాసెస్గా ఇచ్చారు ఇక్కడ. మీకు ఇక్కడ ఇంతకుముందు చెప్పిన చెక్ లిస్ట్లో 2 ఫామ్స్ ఉన్నాయి. క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫామ్, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని సపరేట్గా ఫిల్ చేయాలి. ప్రతి ఒక్కరు ఫిల్ చేయాలి. రెన్యువల్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఫిల్ చేయాలి. సో ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, దీన్ని కూడా ప్రతి ఒక్కరు రెన్యువల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ ఫర్ అన్ఎంప్లాయిడ్ ఫార్మసిస్ట్, ఎవరైతే జాబ్ ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్గా, సో వాళ్ళు మాత్రమే ఈ లాస్ట్ వన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అఫిడవిట్ అనేది. సో లాయర్ దగ్గర నోటరీ తీసుకొస్తామన్నారు. ఇది ఈ 5 నెంబర్ 6 ఈ 2 మాత్రం మస్ట్ అండ్ షుడ్ అందరూ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫామ్ చూద్దాం. దీంట్లో ఏం మెన్షన్ చేశారు. క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫామ్ బై గెజిటెడ్ ఆఫీసర్. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 by 1 క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఓపిక్గా క్లియర్గా అన్ని రైటింగ్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఉండాలి. సో వాళ్ళు ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ పండించుకున్నారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ స్టాంపు, దానిపైన సిగ్నేచర్ విత్ ఇంక్లూడ్ డేట్స్, నేమ్ డిసిగ్నేషన్, ఆఫీస్ సేల్ సపరేట్గా ఉంది. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అవుతుందిగా, అది చూడండి. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మన బయోడేటా ఉంటుంది ఇట్లా ఆల్మోస్ట్. ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేస్తారు, సో ఎప్పుడు కంప్లీషన్ అయింది, ఎక్కడెక్కడ ఏమేమి చదివారు, ఇవంతా జనరల్గా ఉంటుంది ఇది. సో ఈ 2 ఫామ్స్ని మనం మస్ట్ అండ్ షుడ్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ఇంక్లూడింగ్ అన్నీ కలిపి అరౌండ్ 11 డాక్యుమెంట్స్ వస్తాయి. వీటన్నిటిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ వీళ్ళకి చెప్పాం కదా మనం, ఇక్కడ చెక్ లిస్ట్లో చెప్పాం కదా, సేమ్ అదే ఆర్డర్లో చూసుకోండి అన్నీ. ఇంకోటి ఏం చెప్పారంటే వీళ్ళు ఏదైతే స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో, నేను ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలో చెక్ లిస్ట్ బేస్ చేసుకుని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ. సో వీటన్నీ స్కాన్ చేసిన తర్వాత అన్ని కలర్లోనే స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత వీటి సైజ్ అనేది వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టారు, అరౌండ్ 200 kbps బిలో సైజ్ అని అనమాట. సో దాని సైజ్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ ఇమేజ్ని. ఫార్మాట్స్ కూడా జేపీజీ ఫార్మాట్, జేపీఈజీ ఫార్మాట్ 2 ఫార్మాట్స్లో ఇచ్చారు. సో నేను నా డాక్యుమెంట్స్ అని మీరు ఇక్కడ చూడొచ్చు, జేపీఈజీ ఫార్మాట్లో ఉన్నాయి. మీరు కావాలంటే జేపీజీ ఫార్మాట్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు వాటిని. సో ఇలాగ ఉన్నాయి, నేను చూపిస్తాను ఇప్పుడు సైజ్ రిడక్షన్ వాటిని ఏ విధంగా చేయాలని. జనరల్గా మనం స్కాన్ చేసినప్పుడు అవి ఎంబీస్లో ఉంటాయి. సో దాన్ని ఎంబీస్లో నుంచి కేబీస్, దట్టు 200 KB బిలోకి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఒకటి చూపిస్తాను ఏ విధంగా అనేది. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, కంప్రెస్ జేపీఈజీ అని. మీకు ఈ వెబ్సైట్ లింక్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో అప్లోడ్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ చేయండి ఒక ఫైల్ని. సపోజ్ నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. సో అప్లోడింగ్ జరిగింది కదా, కంప్రెస్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇది చూడండి, ఒరిజినల్ వచ్చేసి 145 kbpలో ఉంది. అలాగే కంప్రెస్ అయిన తర్వాత 131కి అయింది. సో మనకి సైజ్ రిడక్షన్ అనేది తగ్గింది. ఇక్కడ ప్లస్ మైనస్ బటన్స్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని డిక్రీస్ చేసుకున్నారంటే మీకు ఇంకా తగ్గుతుంది కంప్రెషన్ అనేది. సో ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది కంప్రెస్ అవ్వడానికి. సో ఇప్పుడు 145కి పడింది. సో ఈ విధంగా మనం సైజ్ రిడక్షన్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ 1 by 1 చేసుకోవాలి. వాటన్నింటి కలిపి ఒక ఫోల్డర్లో వేసేసుకోండి ఈ విధంగా. సో దానికి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఏవైతే డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్లో చెప్పారో అవన్నీ దీంట్లో వేసేసుకోండి. సో సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ రెన్యువల్కి వెళ్ళండి. సో రెన్యువల్ హోమ్ పేజ్ ఈ విధంగా ఉంది. సో అగ్రీ బటన్ క్లిక్ చేయండి. ఎస్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు ఆన్లైన్. రెన్యువల్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫికేషన్, నేమ్, డేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఉంటుంది. సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలంటే మనకు పీసీఐ పర్ఫార్మెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చి ఉంటుందో దాంట్లో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, అదే రిజిస్ట్రేషన్ నెంబర్, దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ అన్నీ ఫిల్ చేయాలి. సో ఇవన్నీ
మనకు రెఫరెన్స్ డాక్యుమెంట్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ని యూస్ చేసి రిమైనింగ్ అన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది 1 by 1. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ రిజిస్టర్ క్లిక్ చేయండి. సో వన్స్ రిజిస్టర్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. మనం ఏదైతే ఈమెయిల్ ఇక్కడ సబ్మిట్ చేస్తామో దానికి సంబంధించి ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్లో మనకు డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఈ రిజిస్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ ఈమెయిల్లో ఉంటాయి. వన్స్ ఆ ఈమెయిల్ రీచ్ అయిన తర్వాత మనం ఆ ఈమెయిల్ని ఓపెన్ చేసుకొని చూస్తే ఆ ఈమెయిల్లో ఎలా ఉంటుందంటే, ఆ ఈమెయిల్లో ఎవరైతే అప్లికెంట్ ఫిల్ చేస్తారో అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ తాలూకా ట్రాన్సాక్షన్ ఐడి, నెంబర్స్ అవన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ అకౌంట్ యాక్సెస్ కోసం యూజ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఐడి, రెఫరెన్స్ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ని మనం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెఫరెన్స్ ఐడి యాజ్ వెల్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. వన్స్ రెఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చిన నెంబర్స్ని ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో అది నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది మనల్ని. ఈ పేజ్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డ్ నెంబర్, క్వాలిఫికేషన్, నేమ్, జెండర్, ఈమెయిల్, బ్లడ్ గ్రూప్, అలాగే ఎస్ఎస్సి 10th మార్క్ లిస్ట్ బేస్ చేసుకున్న డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, బర్త్ ప్లేస్, మొబైల్ నెంబర్, నేషనాలిటీ. సో ఇవన్నీ 1 by 1 ఫిల్ చేసేసండి. ఇక్కడ స్టార్ మార్క్లో ఉన్నవి ఇంపార్టెంట్ అని ఇవి కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంది. సో ఆధార్ కార్డ్ నాట్ మ్యాండేటరీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ నొక్కండి. సో మనకు ఇది నెక్స్ట్ పేజ్కి వస్తుంది. ఇక్కడ అడ్రస్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, అలాగే ఎక్కడైనా వర్క్ చేస్తున్నా, అదర్వైజ్ ఎక్కడైనా చదువుతున్నా ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఈ పేజ్లో ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ 1 by 1 ఫిల్ చేయండి. వన్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇది ఫైనల్ పేజ్ తీసుకెళ్తుంది. ఇక్కడ మనం డాక్యుమెంట్స్, మనం ఏవైతే ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ అవన్నీ 1 by 1 ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుంచుకోండి, ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేశాను, డాక్యుమెంట్ సైజ్ అనేది జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో 200 KB కన్నా బిలోలో ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఇక్కడ అప్లోడింగ్ అనేది ఈజీ అవుతుంది, అదర్వైజ్ ఇది యాక్సెప్ట్ చేయదు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ 1 by 1 డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటూ ఆ పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అని క్లిక్ చేయాలి. సో ఆ విధంగా చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అలాగే అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. మనం అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ ఇక్కడ బాటంలో అప్లోడెడ్ డాక్యుమెంట్ అండ్ యాక్షన్స్లో చూపిస్తుంది. యాక్షన్స్లో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ తాలూకు ఒకసారి మళ్ళీ మనం రివ్యూ చేసుకోవాలి అంటే ఒకసారి వ్యూ బటన్ క్లిక్ చేయండి. అలాగే మనం అది డిలీట్ చేయాలనుకుంటే సేమ్ దాన్ని డిలీట్ క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. అదర్ ఆప్షన్స్లో మన దగ్గర యాక్సెస్ లైక్ ఐడి కార్డ్ అవసరం లేదని చెప్పాం కదా. సో ఐడి కార్డ్ కానీ ఇలా ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కానీ ఏదైనా రెఫరెన్స్ లాగా సంథింగ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే వాటిని అదర్స్లో అదర్స్ 1, 2 ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు జరిగే నష్టం ఏం లేదు, జస్ట్ వాళ్ళ కన్ఫర్మేషన్ కొద్దిగా ఈజీ అవుతుంది. ఇంకా సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత. సో మనకి ఇక్కడ బిల్లింగ్ తీసుకెళ్తుంది. సో బిల్లింగ్కి వెళ్ళే ముందు మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బిల్లింగ్ పేజ్లో మనకి ప్రింట్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్, సో మనం ఏదైతే ఫిల్ చేసి అప్లై చేస్తామో అప్లికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. సో రెన్యువల్ స్టేటస్ డీటెయిల్స్ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని ప్రింట్ తీసుకుని ఒక కాపీ సేవ్ చేసుకోవడం బెటర్ అవుతుంది మనకు ఫర్దర్ ఏమైనా వెరిఫికేషన్స్ కోసం. నెక్స్ట్ స్టేటస్ లాంటివి కనుక్కోవాలంటే దాంట్లోంచి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ బిల్లింగ్ ఆప్షన్ 2 ఉన్నాయి. ఒకటి నెట్ బ్యాంకింగ్ అనేసి, అలాగే బిల్ డెస్క్ అనేసి ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్లో ఉన్నాయి. సో మనకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో డీటెయిల్స్ 2 types ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, రెఫరెన్స్ ఐడి అలాగే ట్రాన్సాక్షన్ ఐడి.
ఈ రెండింటిని మనం కాపీ చేసుకొని అక్కడ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ పేమెంట్ అమౌంట్ 1000 రూపీస్ వేశారు. సో నాకు ఆల్రెడీ ఇది ఎక్స్పైర్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు దానికి అడిషనల్ కాస్ట్ లేట్ ఛార్జెస్ ప్లస్ రెన్యువల్ ఛార్జెస్ కలిపి 1000 రూపీస్ వేశారు. మనకు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ సంథింగ్ చాలా ఉన్నాయి. సో మనకు కన్వీనియంట్గా మనం ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ డెబిట్ కార్డ్ యూస్ చేస్తున్నాను. సో డెబిట్ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీస్ ఇవన్నీ ఎంటర్ చేసి పేమెంట్ని చేస్తున్నా. సో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ అరౌండ్ 9 రూపీస్ యాడ్ చేస్తారు వీళ్ళు. పేమెంట్ జరిగేటప్పుడు మనం రీఫ్రెష్ చేయడం ఇలాంటివి ఏమి చేయొద్దండి. సో ఆటోమేటిక్గా అది పేమెంట్ రిసిప్ట్ వరకు తీసుకెళ్తుంది. సో పేమెంట్ రిసిప్ట్లో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, ఏమేమి చేస్తాము డీటెయిల్స్ మొత్తం 1 by 1 ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఒకసారి. సో మీరు దాన్ని కూడా ఒకసారి ప్రింట్ తీసుకోండి. అలాగే వన్స్ ఇక్కడ మీరు అమౌంట్ పే చేశారా అంటే మీకు అది రీఫండ్ రాదు. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు నోట్ అనే కింద. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఆల్రెడీ స్టేటస్ అనే ఉదాన్ని ప్రింట్ తీసుకున్నారు. సేమ్ దీన్ని కూడా ఇది పేమెంట్ రిలేటెడ్ ఇది. సో అది రెన్యువల్ స్టేటస్ రిలేటెడ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఫర్దర్ ఫార్మసీ అండ్ అదర్ రిలేటెడ్ వీడియోస్ గురించి అలాగే నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి.